ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మమ్మీ నేను చిక్కు ముగ్గురం అయితే శ్రీకాళహస్తి గుడికి అయితే వెళ్తున్నాము. టైం ఎంత మమ్మీ? టైం 2:47 అవుతుంది. తెల్లవారుజామున అయితే బయలుదేరుతాను మమ్మీ నేను చిక్కు ముగ్గురం అయితే. సో మేము క్షేమంగా వెళ్ళాలని దీవించండి, క్షేమంగా రావాలని ఆశీర్వదించండి. ఇంకా మిగతా అన్ని పోతా మాట్లాడుకుందాం. కార్ వ్యూలో అయితే కలుసుకుందాం. మన కార్ అయితే రెడీగా ఉంది. నిన్న నైటే ఫుల్గా మొత్తం వాష్ చేసేసినాము, మొత్తం బుడదంతా అయింటి వర్షాలకి. సో ఇప్పుడు మనము మన బుజ్జి వినాయకుడికి పూలు పెట్టాలి. ఆయనకి గన్నేరు పూలు అంటే బాగా ఇష్టం కదా, అందుకే గన్నేరు పూలు అయితే కోయడానికి అయితే వెళ్తున్నాము. ఇట్లా లైట్ పట్టుకుందు రావా. గన్నేరు పూలు అయితే తెంపినాం వినాయకుడి కోసం. ఇప్పుడు వినాయకుడికి అయితే గన్నేరు పూలు పెట్టాలి. టింగో టింగో టింగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే అగజానన. ఎలా ఉన్నారు మా బుజ్జి వినాయకుడు? గాయస్ ఇప్పుడే ఇంటి నుండి అయితే బయలుదేరినాము. సో మీకు ఎవరికన్నా డీటెయిల్స్ కావాలంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా రావాలి, ఎక్కడ ఏముంటాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా మీకు వ్యూ చూపించడానికి కూడా నైట్ టైం కదా, ఏం ఉండదు అనమాట, వ్యూ కూడా చూపించడానికి అవ్వదు. సో కొద్దిగా తెల్లారిందంటే ఐ మీన్ 6కి అలా కొద్దిగా కనపడుతుంది. అప్పటి నుంచి వ్యూస్ ఏమన్నా వస్తే మంచి మంచి వ్యూస్ క్యాప్చర్ చేస్తాను. మమ్మీ ఏమన్నా చెప్తావా సబ్స్క్రైబర్లకి? ఇప్పుడే కాళహస్తి బయలుదేరుతున్నాము. అక్కడ ఏమన్నా ఉంటే చూపిస్తాం మీకు. సో ఇంకా మనము నైట్ అది కాక వ్లాగ్ తీయడం కూడా మంచిది కాదు, మనకు సేఫ్ సైడ్ కాదు. మనం కాన్సన్ట్రేటెడ్గా డ్రైవింగ్ మీద ఫోకస్ చేద్దాం, వ్యూస్ వచ్చినప్పుడు క్యాప్చర్ చేద్దాం. లైక్ చేయకుండా వీడియో చూసేవాళ్ళు ముందుగా ఒక లైక్ బటన్ అయితే కొట్టేసేయండి. ఇంకా మిగతాది పోతూ మాట్లాడుకుందాం ఏడన్నా మంచి వ్యూస్ వస్తే. అంతవరకు బాయ్. పోయిరా ఫ్రంట్ బయలుపోయింది, బ్యాగు బయలుపోయింది. హాయ్ గాయ్స్, మన రాజంపేట నుంచి రేణిగుంట వరకు రోడ్డు అద్భుతంగా ఉంటుంది కదా. రోడ్డు ఎలా ఉంటుందో ఒకసారి మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేయండి. వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇన్ని పార్టీలు మారినాయి కానీ ఒక్కరు కూడా ఈ రోడ్డును పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ రోడ్ల కారణంగా మా 2 టైర్లు బయలుపోయినాయి. ఎవరు బాధ్యులు దీనికి? మనమైతే జాకీ అయితే పెట్టేసి ఒక టైరు మార్చుకొని కొద్దిగా ముందుకెళ్ళి ఏదన్నా మెకానిక్ షాప్ ఏమన్నా ఓపెన్ చేస్తారేమో ఎవరన్నా ట్రై చేస్తున్నాము. బట్ ఆ జాకీ అయితే సెట్ అవ్వట్లేదు, ఆ జాకీ బాగాలేదు. కార్ అయితే కొంచెం పైకి లేస్తుంది, మళ్ళీ జాకీ తుల్లడం వల్ల మళ్ళీ కారు డౌన్ అయిపోతుంది. టైర్ మార్చడానికి కూడా వీలు అవ్వట్లేదు. యాక్చువల్లీ రన్నింగ్లో ఒక టైర్ పంచర్ అయితేనే కారు కంట్రోల్ అవ్వదు, స్కిడ్ అవ్వడం లేకపోతే పల్టీలు కొట్టడం ఇట్టేదన్నా చేస్తుంది. మా లక్ ఏంటంటే 2 టైర్లు పగిలిపోయినా కూడా కార్ అయితే ఎట్నో దేవుని దయ వల్ల కొంచెం కూడా మాకు స్కిడ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. మేము ఎట్టో దేవుడి కాడికి పోతున్నాం కాబట్టి ఆయన ఆశీస్సులే ఉన్నాయని అయితే మేము అనుకున్నాము. ఇదే రోడ్లో ఎన్నో యాక్సిడెంట్లు జరిగింటాయి, బట్ ఎవరే కానీ రోడ్డును పట్టించుకునే వాళ్ళే లేరు. ఎన్నో పార్టీలు మారింటాయి, ఒక్కరు కూడా. మళ్ళీ ఇది చెప్పుకోవడానికి మటుకు నేషనల్ హైవే, ఇది చెన్నై నేషనల్ హైవే, మద్రాసు నేషనల్ హైవే అనమాట. బట్ ఎవరు ఈ రోడ్డును పట్టించుకోలేదు. కాస్త రోడ్డును పట్టించుకోండి అయ్యా ఎవరైనా. గాయస్ ఈ వీడియో చూసే వాళ్ళల్లో చాలా వరకు నాకు తెలిసి ఈ తిరుపతి రోడ్లో, కడప తిరుపతి రోడ్లో చాలామంది ప్రయాణించే ఉంటారు మన సబ్స్క్రైబర్లు. చాలామంది మన సబ్స్క్రైబర్లు కూడా ఈ కడప నుంచి తిరుపతి మధ్యలో మన సబ్స్క్రైబర్లు ఉంటారు. వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. మన కామెంట్స్ కన్నా రెస్పాండ్ అవుతారేమో, ఈ ప్రభుత్వం అన్నా రెస్పాండ్ అవుతుందేమో చూద్దాము. ఇంకా ఎంత ట్రై చేసినా కూడా ఇది జాకీ అయితే అస్సలు లేయట్లేదు. ఇంకా కార్ అయితే ఒక సైడుకు పార్కింగ్ చేసేసి మేమైతే ఒక బస్సు అయితే ఎక్కినాము. లక్కీగా మాకైతే బస్సు కూడా వెంటనే అయితే వచ్చింది, సూపర్ లగ్జరీ బస్సు. ఆ బస్సు అయితే ఎక్కేసి మళ్ళీ తిరుపతికి అయితే బయలుదేరినాము. తిరుపతి బస్ స్టాండ్లోకి అయితే వచ్చినాము. మనకు శ్రీకాళహస్తి బస్సులు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర అయితే ఉంటాయి అన్నమాట. సో 10 దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాకైతే లక్కీగా 10 దగ్గరే ఒక బస్సు రెడీగా ఉన్నింది. బస్సు అయితే ఎక్కినాము.
ఒకసారి బస్సులో జనం చూడండి. కార్తీక ఫస్ట్ మొదటి సోమవారం అయ్యేసరికి అందరూ భక్తులందరూ శ్రీకాళహస్తికి అయితే బయలుదేరినట్టున్నారు. మనకు శ్రీకాళహస్తిలో ఇక్కడ బయట చాలా మంది రూమ్స్ ఎన్ని లాకర్లు ఎన్ని అడుగుతూ ఉంటారు. మీరు ఇది ఎక్కడా తీసుకోకండి. టెంపుల్ దగ్గరే ఉంటాయి. 4వ నెంబర్ గేటు దక్షిణ గేట్ దగ్గర అయితే ఉంటాయి. రాహుకేతు పూజ అయితే 500ది ఉంటుంది, 750ది ఉంటుంది, 1500ది ఉంటుంది, అట్లా 5000 వరకు అయితే ఉంటుంది. నాకు తెలిసి 750 తీసుకోవడం బెటరు. ఇంకా మీరు డబ్బులు పైకి పెట్టే కొద్దీ మీకు జనం అంత తక్కువ ఉంటారు, మీకు రాహుకేతు పూజ అంత తొందరగా అవుతుంది. శ్రీకాళహస్తికి ఎక్కువగా జనం వచ్చేది దేనికంటే రాహుకేతు పూజ చేయించుకోవడానికి మాత్రమే ఎక్కువగా వస్తారు. మాకైతే మొదటి సోమవారం కార్తీక సోమవారం అయినందున దర్శనానికి 1 గంట, రాహుకేతు పూజకి 1 గంట అయితే అయింది. పూజ చేసుకొని బయటకు వచ్చేసి టిఫిన్ అయితే చేసినాము. పూజ చేసుకున్న తర్వాత మనం ఎక్కడికి ఫ్రెండ్స్ ఇళ్ళకి అయితే వెళ్ళకూడదు. పూజ అయిపోతానే డైరెక్ట్గా మనం మన ఇంటికే వెళ్ళిపోవాలి. ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ వర్షాల కారణంగా అన్ని వాగులు అన్ని అయితే ఏర్లు నిండిపోయినాయి. నేను ఇంకా వ్లాగ్ ఎక్కడ తీలే. మనకు కార్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నిటికీ ఫెసిలిటీ ఉంది. బస్సులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేదు, ఛార్జింగ్ అయిపోయింది. సో బస్సు అతన్ని ఆపమంటే మనకి ఇక్కడ ఆపలేదు, కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపిండు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాము. మన కారు పరిస్థితి చూడండి ఎట్టుందో. ఎట్నో మనకు మల్లెల మంచం బ్రో అండ్ మల్టీమోల్ ఎక్స్పెరిమెంట్స్ అయితే వచ్చేసిండ్రు. నేను వచ్చితే పొరపాటు నేను తోలుతా పగిలింటానా నా ఊరి తీసింటాడు ఆయన ఖచ్చితంగా. ఇప్పుడు రాకూడదు అనుకున్నారు, అయినా వచ్చేటట్టు చేసాం. దేవుడు పైన చూస్తా అన్నాడు. మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినాయి రా పోనీకుండా. నువ్వు వచ్చితే కాదు, నువ్వు దోలతగడ పగిలిపెట్టి ఈ పాట నీ ఫోటో దండేసిట్టా ఖచ్చితంగా. ఏంది ఆ టైంలో 4 గంటలైంది. అడుగుతాని ఈ జాకీ పెట్టి కూర్చొని తిప్పుతుడు అది కారు పైకి లేకుండా టప్ అని కింద పడుతుంది. అది కదులుతాను సరిగా లేదు జాకీ. అది లేదు, పైకి లేచినా కింద పడిపోతుంది. ఎందుకు రారా, ఇది అయ్యేది కాదు, మనకు రావుకాలం పోతుంది, పోదావరా అని చెప్పిన. అంతేలే, రావుకాలం పోతుంది కాబట్టి ఫస్ట్ పోయి రావుకేతు పూజ చేసుకొని వస్తారా. ఇది మనం ముందు రావుకాలమే ఆపుతుందని చెప్పలా కదా. నేను అదే అడిగింది, అవి ఇప్పడానికి నా ఉందా లేదా మన దగ్గర అని. వీళ్ళు ఇద్దరు వర్షానికి వచ్చి మాకు ఎంతో హెల్ప్ చేసిండ్రు. మల్టీమోల్ ఎక్స్పెరిమెంట్ దగ్గర అయితే సేమ్ నాలాంటి కారే ఉంది. సో వాళ్ళది ఒక టైర్ అయితే స్టెఫ్నీ తీసుకొని వచ్చినాము, నాదొక స్టెఫ్నీ అయితే ఉంది. సో వాళ్ళైతే వస్తా ఒక స్టెఫ్నీ తెచ్చిండ్రు. ఇంకా 2 స్టెఫ్నీలు అయితే కార్కి అయితే వేసేసినాము. మనకైతే ఒక అన్న అయితే హెల్ప్ చేసిండు ఇక్కడ ఈ ఊర్లో. ఆ అన్నం తీయడానికి మాకు వీడియో కుదరలేదు, మా చేతులన్నిటికీ మరకలు అయితే అయినాయి. వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్. పార్ట్ 2 నెక్స్ట్ పార్ట్లో వస్తుంది.